మకరం వారి కనుక చూసుకుంటే ఈ ప్రాభవనామ సంవత్సరంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాశి నుంచి రెండులో రాహు సంచరిస్తున్నాడు. మూడో స్థానంలో శని ఉన్నాడు, మంచిదే. మూడో స్థానంలో ఉంటే ఆరులో గురువు, షట్ స్థానంలో, అష్టమంలో కేతువు. మరి ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ కొత్త ఉగాది సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు శని మకర లగ్నం అయిందో, లగ్నాధిపతి మూడులో ఉన్నాడో, మీరు ప్రదేశం మారడం అనేటువంటి చూపిస్తుంది. అయితే ధన విషయాల్లో దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చక్కటి ధనయోగాన్ని ఇవ్వడము, ఆన్లైన్ త్రూగా నైట్ డ్యూటీస్ చేయడము, లేకపోతే ఆన్లైన్ త్రూగా చేసేటువంటి ధన సంపాదన కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఆన్లైన్ అంటే మళ్ళీ మీరు అక్కడ క్రికెట్ బెట్టింగ్లో లేకపోతే ఇంకోటి అనుకోకండి దయచేసి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం మీరు శ్రద్ధ చూపించినట్లయితే ఆన్లైన్ త్రూగా కూడా మీకు డబ్బులు వస్తాయి. అంటే ఆన్లైన్ లేదా సేల్స్, కొంతమంది చూడండి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, ట్విట్టర్ అనుకోండి, రకరకాల మార్గాలు ఉన్నాయి మీ ప్రోడక్ట్ నుంచి చేసుకోవడానికి. ఎందుకంటే రాహు రెండులో ఉన్నప్పుడు దుర్గారాధన చేస్తూ ఎవరైతే ఆన్లైన్ త్రూగా క్లాసెస్ చెప్పడం అనుకోండి, ఏదైతే చేస్తారో మంచి అనుకూలత ఉంటుంది. మూడులో శని ఉన్నందుకు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బట్ ప్రయత్నం చక్కగా బలంగా దేని గురించి అని ప్రయత్నం చేసి సక్సెస్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే కనుక మీకు జూన్ నుంచి చాలా బాగుంది. అదేవిధంగా జూన్ నుంచి కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆరులో ఉండే గురువు సప్తమంలోకి వచ్చేస్తాడు. సో సప్తమంలోకి ఎప్పుడైతే వస్తాడో అక్కడి నుంచి కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కూడా కొంత ముందుకు కదులుతాయి. కాకపోతే ఎంతైనా కానీ మీకు అది గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే రాంగ్ స్టెప్ పడుతూ ఉంటాయి వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం. ఎందుకంటే చూడ్డానికి గురువు, కానీ గురువు యొక్క రాశిలో శని ఉండడము, శని యొక్క రాశిలో రాహు ఉండడం, ఇప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట. కాబట్టి ఇది చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ చేయండి, తీసుకోండి. అష్టమ కేతు ఉన్నందుకు కాస్త యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్, ముఖ్యంగా తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొత్త ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు మీకు ప్రజెంట్ కొత్త సంవత్సరంతో ఎక్కువగా కూడా వస్తాయి. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీకు బాగుండాలి అంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోండి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. గురువు ఆరులో ఉంటాడు కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో, దాని తర్వాత ఏళ్ళలోకి వస్తాడు కాబట్టి జూన్ వరకు అప్పుడప్పుడు శనగలు దానంగా ఇవ్వడము, గోవులకి కాస్త అరటికాయలు తినిపించడం, ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడ నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాడు శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు. మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు మూడో స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు వాళ్ళని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము, కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి ఇంట్లో. దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్ ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఇలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం రెండు వివాహాల యోగం ఏమైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు,
ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో వెరీ క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు గనక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి ఆహ్, వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా? అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బందవుతుంది? కెరియర్‌లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది. అప్పుడు సెటిల్ అవ్వలేరు. అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ రావాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. అయితే ప్రతీది కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి, నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం. 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్‌గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీరసాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి. ఎక్కువ రోజులు వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి. ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్‌లో దాక్కునేటువంటి సమయం రానుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు జాతకమే తెలీదు అప్పుడేం చేయాలి? సింపుల్‌గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి. డైలీ ఖచ్చితంగా బావుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఒక 4, 5 నెలల క్రితం కూడా చెప్పాను. సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్‌లోకి వెళ్ళనున్నాయి. గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్‌గా లలిత చేసుకోండి. అన్ని విధాలా మీకు బావుంటుంది. శ్రీమాత్రే నమః.